ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు వెళ్ళినటువంటి బోండా ఉమా విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ అయింది. ముఖ్యంగా అక్కడ అంబటి రాంబాబుని కలవడం, ఆయనతో మాట్లాడడం, సభను పంచుకోవడం. తెలుగుదేశం పార్టీ మీద నిత్యం విమర్శించేటటువంటి వ్యక్తి, బదనాం చేసేటటువంటి వ్యక్తి అంబటి రాంబాబు పక్కన మీరు ఎలా ఉంటారో మాట్లాడతారని చెప్పి డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడు వివరణ ఇవ్వండి అని చెప్పి అడగడంతో ఆయన పల్లా శ్రీనివాసరావుని అలాగే ఇటు నిమ్మల రామానాయుడిని కలిసి మాట్లాడాల్సి వచ్చింది, నివేదిక ఇవ్వాల్సి వచ్చింది, వివరణ ఇవ్వాల్సి వచ్చింది. నేను తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను, నా జీవితాంతం తెలుగుదేశంకి సేవలు చేస్తాను, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలని శిరసావహిస్తానని చెప్పి ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పల్లా శ్రీనివాసరావు నిమ్మల రామానాయుడితో మాట్లాడాక నేను అసలు కావాలని చేయలేదు. ఒక సభకు వెళ్ళేటప్పుడు అవతల వాళ్ళు ప్రతిపక్షం వల్ల అధికార పక్షం వల్ల ఎవరు వచ్చినా మర్యాదపూర్వకంగా మాట్లాడాలి కదా, పలకరించాలి కదా అన్న విధంగా మాట్లాడాను. దీన్ని చాలామంది ట్రోల్ చేశారు, ఇష్టం వచ్చినట్లుగా దాన్ని నెగిటివ్ స్ప్రెడ్ చేశారు, అంతే తప్ప నేను ఇంకే విషయం మాట్లాడలేదు అన్నాడు. కానీ వాస్తవంగా ఈయన ఏమన్నాడు, నేను ఒక్కడనే చేశానా, ఇంతకుముందు వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, మరి వాళ్ళకి నోటీసులు ఇచ్చారా, వీళ్ళకి నోటీసులు ఇచ్చారా అనే విధంగా మాట్లాడాడు. అయితే అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని కలవడం అనేది తెలుగుదేశం వాళ్ళకి నిజంగా ఒక పెద్ద హెచ్చరిక. అంటే ప్రతిపక్షం వాళ్ళని కలవచ్చు కానీ కలిసేటప్పుడు ఎంతవరకు కలవాలి, ఎంతవరకు మాట్లాడి వదిలేయాలి, ఎంతవరకు. బాండాబొమ్మ దానికంటే కొంచెం లైన్ దాటాడు. ఆ లైన్ దాటడం వల్ల చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యాడు. దాని మీద ఇప్పుడు పెద్ద రాద్ధాంతం అయితే దాని గురించి అయినా నేను శిరసావహిస్తాను, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశాన్ని విడిచిపెట్టేది లేదు అన్న విధంగా కూడా మాట్లాడాడు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇవన్నీ కూడా మనసులో ఉంచుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అవి మనసులోనే ఉంటాయి. ఏ వ్యక్తికైనా కొంత ఈగో ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు దీనికి ఆయన సమాధానం చెప్పాడు. కానీ ఖచ్చితంగా లోపలైతే ఒక ఇది ఉంటుందిగా, ఒక వేడైతే ఉంటుందిగా, అది చల్లారు. పార్టీని వీడాల్సి వచ్చినప్పుడు వీడిపోతారు.